మ్యాక్సిమం 99% స్కామ్స్ జరిగేది ఈ స్ట్రీట్‌లోనే అండి. కేఎల్ బుకిట్‌లో. మెయిన్‌గా ఇక్కడ స్పాస్ అవి ఇవి ఉన్నాయి గదా! ఇక్కడ నిలబడుకున్నారు గదా! ఈ బ్యాచ్ అంతా ఆ బ్యాచే అనమాట. బట్ 100% స్కామ్స్ చేస్తారు అని నేను చెప్పలేను. అట్లని వాళ్ళు మంచోళ్ళని గాని నేను చెప్పలేననమాట. జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి చోట్లంతా. డౌన్ టౌన్స్ ఇలాంటి చోట్లంతా చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇమిగ్రేషన్ రూల్స్ పిచ్చ స్ట్రిక్ట్‌గా ఉంటది ఇక్కడంతా. చూసారు గదా! మఫ్టీలో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ నైజీరియన్ ఉమెన్‌ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొంచెం ఏంటి గుద్దినన్ను చంపేస్తుంటారు లారీ వాడు. నేను పాటికి నేను లేడీని వీడియో తీసుకుంటా ఉంటే జస్ట్ మిస్. ఒకరిని అరెస్ట్ చేశారనుకున్నాను. ఇక్కడ సావగొట్టి కూర్చోబెట్టేశారు చాలామందిని. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అయితే చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు వీళ్ళైతే రూడ్‌గా కానీ. అసలు నైట్ లైఫ్ స్కామ్స్ ఏ టు జెడ్ ఈ డౌన్ టౌన్ బుటిక్ బింటెంగ్ మలేషియన్ డౌన్ టౌన్లో జరుగుతుంది అనమాట. అసలు ఈ ఏరియాలో జరిగే అంత ఇది అసలు ఎక్కడా జరగదు అనమాట. అసలు మనం వెళ్ళనవసరం లేదు, వాళ్ళే వచ్చి మసాజ్ ఈ మసాజ్ అని పైన పడిపోతూ ఉంటారు. ఇక్కడ నైట్ అయితే బైక్ రేసెస్ కార్ రేసెస్ జరుగుతాయండి. సూపర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి బైక్స్ చూస్తారు. బైక్స్ కన్నా కార్స్ అయితే సూపర్ ఉంటాయి అనమాట. ఇక్కడ కార్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నైట్ అయితే రేసెస్ జరుగుతాయి. ఈ హోల్ థింగ్లో నాకు నచ్చింది ఈ పాపే అండి. అంటే పాప బాగుంది యాజ్ యూజువల్, అది వేరే విషయం. అందుకు దగ్గర పెట్టుకుందనమాట. జస్ట్ నేను మాట్లాడితే ఎంత సేల్ చేస్తారంటే లెక్కలు చెప్పిందనమాట. ఆల్మోస్ట్ 5 lakhs ప్లస్ వస్తూ ఉంది. హలో నెక్స్ట్ జనరేషన్, దిస్ ఈస్ ధీరజ్ అగైన్ బ్యాక్ టు ఫార్మర్. మనమైతే ఇప్పుడు చెక్ అంటూ నైట్ లైఫ్ చూడడానికి కేర్లో ఉన్న బుకిట్ బింటెంగ్ అయితే వెళ్ళిపోదామండి. అక్కడున్న నైట్ లైఫ్ ఎక్కడ దొరకదనమాట. ఏం కావాలన్నా దొరుకుతుంది అనమాట. ఫుడ్, పబ్స్, అసలు ఇంకా అసలు డబ్బులు పెడితే దొరకందంటూ ఆ స్ట్రీట్లో ఏముండదు అనమాట. ఇంకా ఏ టు జెడ్ మీ ఊహలకి వదిలేస్తాం ఏమేమి దొరుకుతుందని. ఆల్మోస్ట్ ఇక్కడ నైట్ లైఫ్ అయితే బాగా స్టార్ట్ అవుతుందండి. ఎందుకు ఇంత తొందరగా వచ్చాను నన్ను అనుకోవద్దండి. 6:30 టైం, ఇప్పుడు 6:30కే ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 7:30, 8కి అట్లా చీకటి పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు టైం 8 అరౌండ్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ మెట్రోస్ అయితే సూపర్ ఉంటుందండి. పైన అండర్ గ్రౌండ్ మెట్రోస్ బాగుంటుంది. పైన ఇట్లాంటి ట్రామ్స్ లాగా నాకు తెలియదు కొత్త పేరేంటో, కానీ సూపర్ ఉంటాయి అనమాట. ఇవి చాలా రేర్గా కనబడుతుంది మనకి. నైట్ లైఫ్ అయితే కిడ్స్కి అయితే ఇక్కడ సూపర్ ఉంటుంది అనమాట. కిడ్స్కి అడల్ట్స్ లైఫ్కే ఈ స్ట్రీట్, బట్ కిడ్స్కి కానీ బాగుంటుంది. నేను ఒక్కొక్కటిగా మ్యాక్సిమం ట్రై చేస్తాను చూపించడానికి. చూద్దాం ఏమేమి కవర్ అవుతుందో ఈరోజు అనేసి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడంతా. ఇట్లాంటి స్ట్రీట్స్ అంతా నైట్ లైఫ్లో సూపర్ ఉంటుంది అనమాట అసలు. యాక్చువల్లీ వీళ్ళు సాంగ్స్ అయితే సూపర్గా పాడుతూ ఉన్నారు. అది బ్యాక్గ్రౌండ్గా వేస్తే యాడ్ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి యూట్యూబ్ నుంచి ఇంకా సాంగ్స్ అంతా మ్యూట్ చేసేస్తా ఉన్నాను అనమాట. బట్ సూపర్గా అయితే పాడుతూ ఉన్నారు వీళ్ళైతే. ఏం అర్థం కాకపోయినా బీట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా మనమైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫుడ్ స్ట్రీట్ కవర్ చేస్తాము. ఫస్ట్ మనకి ఫుడ్ ఇంపార్టెంట్, ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ నైట్ అయితే ఈరోజు అయితే అస్సలు మిస్ చేయకూడదు అనమాట మన కోతికొండలో. ఎందుకంటే ప్రతి వీడియోస్లో అడల్ట్ నైట్ అంటారు అనమాట. మన వీడియోలో కానీ ఒక అడల్ట్ నైట్ వేస్తాము, ఎట్లుందో చూద్దాం అనేసి. కానీ జనాలు ఉన్నారు. మన ఊర్లో జాతరకి వెళ్ళినట్టు అసలు ఫుల్ రష్గా ఉన్నారనమాట. ఇంతమంది ఉంటారని అనుకోలేదు. అందుకే కరోనా అవన్నీ ఈ సైడే ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అది వేరే విషయం అనుకోండి. బాగుంది ఇక్కడ. క్రాస్ చేస్తాండి అసలు గ్యాప్లు ఉండట్లేదు. ఫుల్ రష్, మెట్రోస్లో రష్, అసలు ఎక్కడలేని జనాలు ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా ఈ సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇట్లాంటి దాంట్లోనే ఇంత రష్ ఉంటే ఇంకా చైనా, హాంకాంగ్ అక్కడికి వెళ్తే తొక్కేస్తారేమో రష్కి. కానీ ట్రాఫిక్ జామ్స్ అసలు అంతా ఏం లేవు అనమాట. అవి మెచ్చుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు అయితే బాగా గీస్తూ ఉన్నారండి. ఇది నచ్చింది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా తక్కువే ప్రైస్, నాట్ బ్యాడ్. మనం ఏమి ఇచ్చినా కానీ కొంచెం కామిక్స్ ఏదో అంటారు కదా, ఆ విధంగా బొమ్మలు గీస్తూ ఉన్నారు అనమాట. మనం ఫైనల్లీ ఫుడ్ స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయినాం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు కానీ ఫస్ట్ కిడ్స్ అవి ఇవి తర్వాత ఫస్ట్ ఫుడ్డే కవర్ చేస్తాం అనమాట. బట్ వచ్చిన తర్వాత అర్థమైంది ఒక్క ఫుడ్ మనం తినేలాగా లేదనమాట. నాన్ వెజ్ ఏ టు జెడ్. వెజ్ నేను ఇంతవరకు చూడలేదు ఇక్కడ. వెజ్ ఎవరైనా వస్తే మాత్రం సావే వాళ్ళకి కన్ఫామ్. ఈ ఆకులో గీకులో ఉంది. ఆ ఆకులు కానీ ఏం ఆకులో కానీ తెలియట్లేదు అనమాట. ఓన్లీ ఈ స్ట్రీట్స్ ఇట్లాంటి ఏషియన్ కంట్రీస్ అంతా నాన్ వెజ్ వాళ్ళకి. వెజ్ అసలు కళ్ళు మూసుకోవాలన్నమాట. ఒకటో రెండో అన్నమాట. నాన్ వెజ్ అయితే ఇట్లే కప్పలు, రొయ్యలు, ఒక్క మనిషి తప్ప అన్నీ చూసాను ఇక్కడ. సీ ఫుడ్స్లో, నార్మల్ ఫుడ్స్లో అన్ని జంతువులు చూసేసాను. కొంచెం భయంగానే ఉంది ఈ ఫుడ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. కానీ ఫుడ్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. బీభత్సంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. 500, 600 మన కరెన్సీలో
1000 ఒకటైతే ఫ్రూట్ చూసాను, అదైతే ఆల్మోస్ట్ 4500 రూపీస్గా అమ్ముతా ఉన్నారు అన్నమాట. అసలు ఆ ఫ్రూట్ ఎవరు కానీ కొనుక్కుంటా ఉన్నారు బయట వాళ్ళంతా. పానీపూరి జస్ట్ 450 రూపీస్ మాత్రమే. మనలాగా ఎకనామిక్ బ్లాగర్ అన్ని కూర్చొని బాగా కవర్ చేసుకుంటాను. చాలామంది చైనా వాళ్ళు ఎక్కువ బ్లాగర్స్ ఉన్నారు, అందుకని ఎక్కడ చూసినా చైనా వాళ్ళు వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. క్రాప్స్ అవి చూస్తుంటే కొంచెం భయంగా ఉంది, ఎట్లా తింటారు, బట్ తినేవాళ్ళు తింటారు. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ బ్యాచ్ ఇది. యాక్చువల్లీ హోల్ స్ట్రీట్లో అన్నీ రష్గానే ఉంది, కానీ పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా ఈ స్టోర్లో మాత్రం చాలా చిన్న ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు అనమాట. మనము ఏందా అని చూస్తే పాప బాగుంది యాజ్ యూజువల్. మనం పాప మ్యాటర్ కాదనమాట, పాప చేసే సేల్సే ఇంపార్టెంట్ అనమాట మన బిజినెస్ మైండ్ సెట్కి. పోయి కనుక్కుంటే జస్ట్ క్యాజువల్గా అడిగాను అనమాట. తీసుకుంటే 15 bucks ఏదో చెప్పింది. మన కరెన్సీకి ఆల్మోస్ట్ 300 వేసుకుందాంలేండి అన్నీ కలిపి. సరే ఎంత అమ్ముతారు అనేసి అంటే పర్ డేకి 500 అట్లా క్వాంటిటీస్ అమ్మేస్తాను నేను, ఇంకా అడిషనల్గా కానీ సమ్ వస్తుంది, టోటల్ 3-4 ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర అనేసి అని చెప్పింది అనమాట. సరే ఆ పాప చెప్పిన ప్రకారం మనం లెక్కేసుకుంటే దాదాపు నెలకి 5 lakhs సేల్స్ చేస్తుందండి. సరే మొత్తం ఖర్చులంతా పోయి సగం పోతే దాంట్లో అంటే నో ఐ హ్యావ్ 80% ప్రాఫిట్ అనింది అనమాట. సో బాగానే మాట్లాడుతూ ఉంది ఇంగ్లీష్ అంతా. సరే నేను వీడియో తీసుకుంటా అన్నా కానీ పాపం ఏం అనలేదనమాట. నేను ఒకటే తీసుకున్నా, ఒకటి దానికి ఇంత వీడియో తీసుకుంటాను అనమాట, అది వేరే విషయము. మొత్తం ఆ బాబా 3 lakhs ఎర్న్ చేస్తాం పర్ మంత్. చాలా చిన్న షాప్ అనమాట, మీరు చూసి ఉంటారు చాలా పెద్ద షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంత చిన్న షాప్ అయితే 3 lakhs పర్ మంత్ ఎర్న్ చేస్తూ ఉందంటే ఇంకా పెద్ద ఇలాంటి రెస్టారెంట్స్ అంతా ఇంకెంత ఎర్న్ చేస్తుంది అనమాట. అందుకే మా ఈ ఫుడ్ స్ట్రీట్ ది బెస్ట్ స్ట్రీట్ ఇక్కడ. మనం కానీ ఈ జాబులంతా మన వల్ల కావట్లేదు, ఇట్లా చిన్న దుకాణం ఒకటి పెట్టుకుంటే బాగా సెటిల్ అవుతామేమో తెలియదు, చూడాలి. బట్ ఓవర్ సేల్స్ అన్నమాట, సగం సేల్స్ సగం ఎకనామీ ఇక్కడే జనరేట్ అయ్యేలా ఉంది వీళ్ళకైతే. నాకైతే ఈ పాప బిజినెస్ ప్లాన్ అయితే బాగా నచ్చిందనమాట. జస్ట్ 3-4 ప్రోడక్ట్స్ పెట్టుకొని ఉంది 5 to 6 lakhs బాగా ఎర్న్ చేస్తా ఉన్నాను అని చెప్పింది అనమాట. ఆ పాప కరెన్సీ ప్రకారం 5,000 to 8,000 అనిందనమాట. 5,000 to 8,000 అన్నా కానీ పర్ డే చాలా ఎక్కువ అది అసలు. ఎందుకంటే ఇక్కడ పర్ మంత్కే శాలరీ 4,000 to 5,000 ఇస్తారు ఫ్రెషర్కి. అట్లాంటిది ఆ పాప సేల్సే 4,000 to 5,000 చేస్తూ ఉందంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. సో ఏదైనా సరే లక్ ఉండాలి, క్లిక్ అవ్వాలన్నమాట. సో అదే లక్కు లేదు క్లిక్కు లేదంటే ఇంక అప్పులే అయిపోతాము. బట్ నైట్ లైఫ్లో నెక్స్ట్ మూమెంట్కి వెళ్దాం. ఫుడ్ స్ట్రీట్ అయితే నైట్గా కవర్ చేశారనుకుంటాము. ది బెస్ట్ స్ట్రీట్కి వెళ్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇదే అండి అడల్ట్ స్ట్రీట్. పబ్స్, అమ్మాయిలు A to Z ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనీ పెడితే ఇక్కడ జరగని పని అంటూ ఏం లేదనమాట. నీ దగ్గర ఎంత మనీ ఉందంటే అంత ఎంజాయ్ చేయొచ్చు నైట్ లైఫ్ని. ఈవెన్ డ్రింక్స్, గర్ల్స్, వాట్ ఎవర్ పబ్స్ అసలు ఓ రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్ట్రీట్ స్టార్ట్ అవుతుంది. పక్కన చూసారు కదా, నైట్ లైఫ్ అంటే అన్నీ ఉంటుంది అనమాట. అడుక్కునే వాళ్ళు ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట ప్రతి ఊర్లో. సో మన లైఫ్ ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. మనం ఏ పక్క ఉండాలో చూస్ చేసుకునేది ఆ దేవుడి చేతిలోనే ఉంటుంది అనమాట, మన చేతిలో ఏం లేదు. బట్ ఈ స్ట్రీట్ అయితే చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. స్కామ్స్ అంతా జరిగేది A to Z కూడా ఇక్కడే అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, యూ నీడ్ సమ్ రష్యన్స్, యూ నీడ్ సమ్ ఇండియన్ గర్ల్స్, శ్రీలంకన్స్, ఎవరు కావాలంటే చెప్పండి, జస్ట్ 3,000 రూపీస్ ఇస్తే చాలు, $100 ఇస్తే చాలు, మీకు A to Z మేమే ప్రొవైడ్ చేస్తామంటారు అనమాట. డబ్బులు ఇచ్చినారా వాడు మరుసటి హాఫ్ అన్ అవర్లో వాడు కనబడ్డా అనమాట. సో మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎందుకు వచ్చారో ఆ పని మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకొని పోవాలన్నమాట. బట్ పబ్స్, డ్రింక్స్ అయితే ఇక్కడైతే మీరు A to Z ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇక్కడ దొరకని డ్రింక్ ఉండదు, దొరకని పబ్ ఉండదు అసలు. ఇంకా అడల్ట్ లైఫ్కి వస్తే ఇక్కడ దొరకని లేడీస్గా ఉంటారు అనమాట. సో బట్ కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ అంతా. స్కామ్స్ కానీ 95% స్కామ్స్ ఇక్కడే జరుగుతాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వీడియో స్టార్టింగ్లో కానీ చూపించాను కదా, నైజీరియన్స్ వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయేది అది ఇది అంతా. సో అలాంటివి చాలా జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం నైజీరియన్స్ వాళ్ళు వీళ్ళ దగ్గర దొరికారా కుళ్ళో పొడిచేస్తారు స్కాముల్లో. నెక్స్ట్ సెకండ్ స్కామ్ వచ్చేసి ఇక్కడ బార్స్లో కూర్చోంటే అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అనమాట. యూ క్యూటీ, యూ బ్యూటీ అనేసి. పొర్రపాటున ఓ మనం అందగత్తి పాప పడిపోయిందిలే అనుకున్నారంటే దూల తీరిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలోనే సగం మంది అమ్మాయిలు మన మొహాలు దేకరు. అట్లాంటిది ఇక్కడ వచ్చి ఒక రష్యన్ గేల్, ఒక శ్రీలంకియన్ గేల్ అట్లంతా వచ్చి మిమ్మల్ని బ్యూటీ అది ఇది అంటూ ఉన్నారంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి
నీకు నైట్కి దబ్బడిపోతుంది అనేసి. సో ఈ స్ట్రీట్ ఇదే సిటీ డౌన్ టౌన్ స్ట్రీట్ అనమాట. అక్కడ నిలబడుకునే వాళ్ళందరూ ఆ బ్యాచ్ అనమాట, నైజీరియన్ బ్యాచ్ అంతా. ఇఫ్ యూ హ్యావ్ పే మనీ జస్ట్ వాళ్ళు ఏది కావాలన్నా మీకు చేస్తారు. బట్ సేమ్ టైం స్కామ్స్, ఎంతసేపు మీరు ఇక్కడ ఉంటే అంత స్కామ్ అయిపోతారు అనమాట. సో ఎందుకంటే మీరు టూరిస్టులు పోయి కంప్లైంట్ కానీ ఇవ్వలేరనమాట. పోలీసు వాళ్ళు చెప్తే కానీ అసహ్యంగా కారు ఉంచుతారు. మీరు ఎందుకు వచ్చింది టూరిస్ట్ పర్పసెస్కి, అట్లాంటి స్కామర్స్ ఏరియాస్కి మీరు ఎందుకు వెళ్తారు అనేసి అని. వీళ్ళంతా చూపిస్తా ఉన్నాం కదా, వీళ్ళంతా షిఫ్ట్స్ అయిపోయి వెళ్ళిపోయారనమాట. వీళ్ళల్లో సగం మంది ఆ బ్యాచెస్ ఉంటారు, సగం మంది నార్మల్ బ్యాచెస్ ఉంటారు అనమాట. సో మోస్ట్ ఎట్లా చెప్పేది, ది బెస్ట్ ఏరియా ఇదే, సేమ్ టైం వరస్ట్ ఏరియా కూడా ఇదే అనమాట. స్కామ్స్కి అయిపోయే వరస్ట్ ఏరియా. అందరూ ఎందుకు ఇది హైలైట్ చేస్తారో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేయడానికి చూడాలన్నమాట. లేదు అంటే దెబ్బడిపోతుంది. ఉంటుంది 60% గుడ్ ఉంటుంది మీ నీడ్స్కి అంతా, బట్ 40% ఒక 50% మీరు స్కామ్ అయిపోయేదానికే ఉంటుంది అనమాట ఇదంతా. బట్ నైట్ లైఫ్కి వచ్చి కిడ్స్ ఇట్లా ఎంజాయ్ చేసుకోవడానికైతే ఈ స్ట్రీట్ని మించిన బెస్ట్ స్ట్రీట్ ఇంకోటి ఉండదు అనమాట. ఫ్యామిలీస్కి అంతా ఫుడ్కి, నైట్ లైఫ్కి సూపర్ ఉంటుంది. బట్ మీరు వేరే నీడ్స్కి, భూములకి, భూమి చిక్కులకి అంతా మీరు ప్లాన్లు చేసేసి వస్తే మ్యాక్సిమం స్కామ్ అయిపోతారు అనమాట ఇక్కడంతా. సో వీళ్ళంతా వెయిట్ చేసేది అందుకే. ఆ పక్క స్ట్రీట్ అంతే, ఈ పక్క స్ట్రీట్ అసలు మీరు జస్ట్ నిలబడుకుంటే వాళ్ళే వచ్చి పైన పడతారు అనమాట. బట్ మీ వ్యాలెట్స్ అన్ని జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది పైన పడి, మీ అందం కోసం కాదు, వ్యాలెట్స్ అన్ని నొక్కేదానికి కానీ పైన పడతారు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి ఈ స్ట్రీట్లో కొంచెం. ఈ కార్ ఎక్కడో చూసినట్టుంది కదా, నాకు చూడగానే జీటీఏనే గుర్తొచ్చింది అనమాట. జీటీఏ వైసిటీలో మనము కంప్లై మీ వేసుకునేసి సీలో ఎగురుకుంటూ వెళ్తాం కదా, ఆ టైప్ కార్ అనమాట. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్స్. పింక్ బ్లూ ఉంటుంది అనుకుంటా జీటీఏలో. ఇక్కడ ఎక్కడ చూసినా కిడ్స్ స్టోర్స్ ఎక్కువగా ఉందండి, ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారనమాట. ఇట్స్ అడల్ట్ నైట్ డిస్కోస్, అది వేరే ఆ స్ట్రీట్ మాత్రం. బట్ నెక్స్ట్ 2-3 స్ట్రీట్స్లో అయితే కిడ్స్ ఎక్విప్మెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన దగ్గర డబ్బులు లేదు కానీ మనలో ఉన్న కిడ్ తన్నుకొని వస్తూ ఉన్నాడు అనమాట, కొనుక్కుందాం అనుకునేసి. బాగా యూట్యూబ్లోనో ఇంకెక్కడైనా మంచి మనీ వస్తే ఈ స్టోర్లు అంతా సగం మనమే కొనుక్కుంటాం అనమాట. ఏజ్ పెరిగింది కానీ బుర్ర అక్కడే స్ట్రక్ అయిపోయింది. మ్యాక్సిమం చాలామంది చెప్పరు, మనం చెప్తాం, అంతే తేడా. ఈ బుకెట్లకి కేఎల్కి అయితే పిల్లలు అందరూ చాలామంది వస్తారండి అసలు ఫొటోస్కి, టూరిస్టులకి. ది బెస్ట్ ప్లేస్ అనమాట. ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఎక్కడ ఎంజాయ్ చేయాలన్నమాట లైఫ్లో. సో A to Z ఇక్కడ దొరుకుతుంది ఇఫ్ యూ హ్యావ్ మనీ. సో ఫుల్ ప్లెజర్ అంతా ఇక్కడే వస్తుంది అనమాట. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే వన్ ఆఫ్ బెస్ట్ స్ట్రీట్స్లో బుకిట్ కానీ ఉంటుంది అనమాట. వరస్ట్ స్ట్రీట్లో కానీ ఇది ఉంటుంది. బట్ మనం ఎంజాయ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఈ స్ట్రీట్. తెలివిగా ఉంటే బెస్ట్ స్ట్రీట్ అవుతుంది. కొంచెం అటు ఇటు ఉన్నామంటే తేడా కొట్టేసి లైఫ్లో వరస్ట్ స్ట్రీట్ ఇదే అవుతుంది అనమాట. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్స్. మోసపోకపోవడం అన్నీ మన చేతిలోనే ఉంటుంది. కానీ మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్కి అయితే కన్ఫామ్గా ఇక్కడికి రావాల్సి వస్తుంది. క్లైమేట్, నైట్ కల్చర్, డ్యాన్సెస్, పబ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్ట్రీట్కి రావచ్చు. సెకండ్, మీకు సమ్ ఎక్స్ట్రా థింగ్స్ కావాలి అనుకుంటే కానీ రావచ్చు. బట్ ఫ్రెండ్స్తో గ్యాంగ్గా వస్తే బెటర్ అనమాట. అలోన్గా వచ్చినారంటే స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు కొన్ని తేడాకి గురవుతారు అనమాట. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. కబాబ్ అండ్ షవర్మా రోల్స్ బడ్జెట్లో ఉంటుంది తినడానికి. మ్యాక్సిమం ఇది ట్రై చేయొచ్చు అందరూ ఇక్కడ వచ్చి బడ్జెట్లో.
ఇదే అండి, చాలా కాస్ట్లీగా ఉంది. అది అసలు మన ఊళ్ళో పనసకాయ లాగే ఉంది కానీ ఇది పనసకాయ కాదంట. మళ్ళీ అదేదో చైనీస్ పేరంతా చెప్పారు. బట్ చాలా కాస్ట్లీగా ఉంది అది. కొంతమంది ఏమో చీప్గా అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఏమో 3000 5000 రూపీస్గా అమ్ముతా ఉన్నారు 4 పీసులు. అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏందనేసి. నా పాటికి నేను వీడియోలు తీసుకుంటా ఉన్నా, వీడేమో వెనకాల చూసుకోలేదు అన్నమాట. పక్కన గుద్దేసుకుని ఉంటారు. ఈరోజు నా ఫోటోకి దండేసేసి ఉంటారు. మరి ఇంత బతికి ఈ బుక్కిట్లో చచ్చిపోయింటే గలీజ్గా కారు ఉంచి నింటారు అందరూ. వీడియోలు పోయినా కానీ నమ్ము నింటారు అనమాట. సో అదే ప్రాబ్లం. సో బట్ నైట్ లైఫ్, ఫుడ్ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే బాగా నచ్చింది నాకు. బట్ ఒక 10,000 20,000 చేతిలో పెట్టుకుంటే యు ఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్ అనమాట. మీరు ఇక్కడ లైఫ్ బతికే అంత ఇది ఉండదు అనమాట. పర్ డేకి ఓన్ బతికే వచ్చిన అలా అనుకోవద్దండి. పర్ నైట్కి ఒక 10,000 అఫోర్డ్ చేసేలాగా ఉంటే ది బెస్ట్ నైట్ అవుతుంది మీకు. అయితే ఇక్కడ ఒక 10,000 ఇంక్లూడ్ ఆల్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ లైఫ్లో ఏదైతే చేయాలనుకుంటా ఉన్నారో అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్గా చెప్తా ఉన్నా. సో ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు ఇండియన్స్ అంతా చూస్తూ ఉన్నారు కదా, వీళ్ళంతా వెయిట్ చేసేది అవతల వాళ్ళ కోసం అనమాట. ఇది నార్మల్ జంట, మీరు తప్పుగా అనుకోవద్దండి. బట్ ఆ పక్క స్ట్రీట్లో ఉన్నారు కదా, A to Z అదే బ్యాచ్ అనమాట. మీరు నిలబడుకుంటే చాలు వాళ్ళే వచ్చి హైర్ చేసుకుంటారు. బట్ ఇన్ కేస్ ఇక్కడ ఇంకొకటిగానే ఉంది, మీకు వాళ్ళు నచ్చితే సరిపోదన్నమాట, వాళ్ళకి మీరు నచ్చాలన్నమాట A to Z. అప్పుడే వాళ్ళు మీతో పాటు పబ్స్కైనా A to Z దేనికైనా వస్తారనమాట. ఫ్రెండ్షిప్కి అయినా XYZకి అయినా దేనికైనా. లేదు నాకు నచ్చుతుంది నేను చేసేస్తాను అంటే చాచిపెట్టి కొట్టి పక్కన పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారనమాట. సో ఏదైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఇక్కడ. సో మీకు నచ్చితే సరిపోదు, బట్ సమ్టైమ్స్ మనీ ఓవర్గా ఉండాలి. 10,000 దగ్గర మీరు 50,000 పెట్టేలాగా ఉండాలన్నమాట. సో ఇట్స్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్. కానీ ప్రతి స్ట్రీట్లో కిడ్స్ సెక్షన్ అయితే ఓవర్గా ఉందండి. ఇక్కడ అడల్ట్ లైఫ్ కోసమే అన్ని వీడియోస్లో అడల్ట్ లైఫే చూపిస్తారు కానీ బట్ కిడ్స్ ఎక్కువ ఉందన్నమాట. కానీ ఎన్నిసార్లు తిరిగి మెయిన్ రోడ్కే వస్తూ ఉన్నాము. కానీ జనాలు అయితే మాత్రము జాతరలో అమ్మోరు చూసే పోయేలాగా మాత్రం అంతమంది ఉన్నారనమాట జనాలు. ఇక్కడ చక అనేసి సిగ్నల్ పడితే రష్ అయిపోతూ ఉన్నారు. అసలు సూపర్ ఉందన్నమాట ఇక్కడ జనాలు. A to Z వ్యూస్ అయితే మాత్రం అసలు ఒకరొకరికి సంబంధమే లేకుండా ఉండట్లేదు. మొత్తానికి బ్యాగులు అవి ఇవైతే జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మనకు తెలియకుండానే మనం స్కామ్ అయిపోతూ ఉంటాం అనమాట. వెనకాల పాకెట్ నొక్కేయడం అవి ఇవి అనేసి. ఎందుకంటే మనం టూరిస్టులు కాబట్టి 1 day 2 days స్టే చేస్తాం ఇక్కడ. పోయి కంప్లైంట్ ఇచ్చి అన్నీ ఇచ్చే లోపల దెబ్బడిపోతాం. యాక్చువల్లీ నాకు మెట్రోలో ఒకటి ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక ఫ్యామిలీ పక్కన కూర్చొని నాతో ఒక లేడీ మాట్లాడుతూ ఉన్నింది, చాలా పెద్ద ఆమె. ఆ పక్క వాళ్ళ అబ్బాయి కూర్చొని ఉన్నారు, చిన్న పిల్లోడు అనమాట. సో నేను అసలు అప్పటికే అలర్ట్గానే ఉన్నాను. ఆ పిల్లోడేమో దగ్గరికి జరుగుతూ ఉన్నారు, ఈ లేడీ దగ్గరికి జరుగుతూ ఉందన్నమాట. సో పక్క పాకెట్లో నాది గింబల్ ఉందన్నమాట. గింబల్ ఉందన్నమాట. సో అది తీసుకోవడానికి, ఎందుకంటే మెట్రో ఎక్కే టైంకి తీసుకునేస్తున్నారంటే మెట్రో డోర్స్ క్లోజ్ అయిపోతుంది. సో అది కానీ ఒక స్కామ్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట. జస్ట్ మిస్ 5,000 గింబల్ బొక్కడిపోయి ఉంటుంది. అవి తీసుకున్నారంటే వెనకాల నుంచి వచ్చేస్తూ ఉంటారు, మీకు తెలియదు అనమాట వాళ్ళు తీసుకున్నట్టు. కానీ డోర్స్ క్లోజ్ అయిన తర్వాత బాయ్ చెప్పేసి మరీ వెళ్తారనమాట వాళ్ళు. సో అందుకనేసి అవి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఫుడ్ విషయంలో కొన్ని స్ట్రీట్స్లోనే తినాలి, ఎక్స్పెన్సెస్గా ఉంటుంది. సెకండ్ వచ్చేసి డ్రింక్స్, పబ్స్, గర్ల్స్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్కామ్ అయిపోతారు. జస్ట్ 3,000 5,000 పర్ నైట్, 10,000 పర్ నైట్ అంటారు. కానీ పబ్స్కి మేము కలిసి వస్తాము, డ్యూయల్గా వెళ్ళొచ్చు అది ఇది అంటారు. కానీ బిల్లు మోపిడి చేసేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన పబ్స్కే తీసుకొని వెళ్తారు. 3,000 అనుకోండి, 7,000 బిల్ వేయిస్తారు అదే పబ్లో. మీరు ఏమని క్వశ్చన్ చేయలేరు అనమాట. పాస్పోర్ట్ తీసుకొని చేతిలో పెట్టేస్తారు. సో ఆ 3 మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరంతా. మూడోది వచ్చేసి మెట్రోస్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కే టైంలో మొబైల్ లాక్కోవడం చేసుకునేస్తారు. ఏదైనా సరే ఒక 2,000 వర్త్ది వాళ్ళకి కనబడిందంటే ఈజీగా చేతిలోకి తీసుకోవడానికి మీ బ్యాగ్స్ కానీ పాకెట్స్లో కానీ
తీసుకునేస్తారు మనం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం మీకు డే అయితే ఎలా ఉంటుంది, నైట్ అయితే ఎట్లా ఉంటుంది, ప్రతి వ్యూ కానీ చూపిస్తూ ఉన్నాను. బట్ నేను ఆ స్ట్రీట్ ఎక్కువ కవర్ చేయాలనుకున్నాను అనమాట, అడల్ట్ స్ట్రీట్ స్కామ్స్ అంతా. బట్ నేను మొబైల్ ఫోన్ తీస్తూ ఉన్నాను కానీ వాళ్ళు గొడవకు వచ్చేలాగా వస్తూ ఉన్నారు అనమాట. మళ్ళీ అంత రిస్క్లు ఎందుకు? యాక్చువల్లీ ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళంతా అట్లే అనమాట. వాళ్ళు ఊరికే గొడవకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళు వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తారనమాట. సో ప్రతిసారి మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వాళ్ళంతా ఉండరు కదా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి. డౌన్ టౌన్లో తప్పకని గిన్నో తీసి లోపల నుంచి అంది బయట అనేసన్నారు అనుకోండి, దబ్బడిపోతుంది. అందుకనేసి అసలే మనకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్యారిస్లో వేరే, అన్నీ పోగొట్టుకొని. సో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నమాట, స్కామ్స్ జోలికి వెళ్ళకుండా. యాక్చువల్లీ ఇలాంటి అడల్ట్ వీడియో కానీ తీస్తాను అని నేను అనుకోలేదు. సడన్గా వెళ్ళున్నా, బాగా నచ్చింది నాకైతే స్ట్రీట్ అయితే. సో బట్ యూట్యూబ్లో కానీ చెక్ చేస్తే అన్ని వ్యూస్ ఇట్లాంటి అడల్ట్ దానికే వస్తూ ఉందన్నమాట. సో ఇలాంటి వీడియోసే లైక్ చేస్తున్నారమ్మండి. బట్ మ్యాక్సిమం ఇలాంటి వీడియోస్ రాకపోవచ్చు. బట్ ఆ స్ట్రీట్ కానీ కవర్ చేశాను, ఎందుకంటే స్కామ్స్ ఎక్కువ జరుగుతుంది అనమాట. మీకు డీజే టీవీలో చెప్పినట్టు ప్లెజర్ ఏమో కానీ ప్రెజర్ లేకుండా వెళ్ళాలన్నమాట. సో జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప ఇంకా ఆ వీడియో ఇంకా ఏ పర్పస్లో తీయలేదు. సో జస్ట్ ఫర్ ఫన్ అంతే, కోతి పనులకి అంతే తప్ప ఇంకేం లేదన్నమాట. ఎందుకంటే మీరు ఇన్ కేస్ ఏమైనా ఫ్యూచర్లో వచ్చినా ఈ పనికే కోసమే వచ్చినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. సో అది తప్ప ఇంకేం లేదు. మీకైతే ఒక మంచి మ్యూజిక్ వేసేసి మొత్తం వ్యూ స్ట్రీట్స్ అంతా ఎట్లుంటుందో నిదానంగా చూపించేస్తాను. దాని తర్వాత ఇంకొకసారి కానీ ఆ స్కామ్ ఏరియాని చూపిస్తాను. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదే కేఎల్ బుకిట్లో స్క్వేర్ అనేసి ఏదో అంటారు, డౌన్ టౌన్ స్క్వేర్ ఫుడ్ స్ట్రీట్ వెనకాల ఉంటుంది అనమాట. డౌన్కి వస్తే అనమాట మీకే తెలిసిపోతుంది. పబ్స్ A to Z ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ లైఫ్ అంతా ఈ హెనెస్కి ఈ చెట్టు దగ్గరే 90 కాదు 1,00,000% స్కామ్స్ ఇక్కడే జరుగుతుంది. బట్ మొత్తం స్కామ్సే జరుగుతుంది అన్నీ మాత్రం నేను చెప్పలేను అనమాట. మంచిగానే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ లక్ అనమాట. సో ఇక్కడికే వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలన్నమాట, మీరు ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి అప్రోచ్ అయిపోయేసి బేబీ కమ్ జస్ట్ గివ్ మీ $100, 3,000 రూపీస్ ఇవ్వు పర్ నైట్, పర్ అవర్ 2,000 రూపీస్ ఇవ్వు అనేసి వాళ్ళే పైన పడిపోతూ ఉంటారు అనమాట. జాగ్రత్తగా ఉండాలి, కకృతి పడినామా వాలెట్ ఇది అది అన్నీ పోతుంది అనమాట మొత్తం వెళ్ళిన తర్వాత. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు పర్పస్ వస్తూ ఉన్నారు కానీ మీరు ఆలోచించుకోవాలన్నమాట.
ఇండియాలోనే మనం ఎవరికి చాలా మంది వరకు నచ్చదు మన ఫేస్లు. ఇక్కడ వచ్చి బేబీ అవి ఇవి అని బయట పడిపోయి మరీ పబ్బుకి మిమ్మల్ని తీసుకొని పోతా ఉన్నారంటే అవంతా ప్లాన్ అని మీరు అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదన్నమాట ఇట్లాంటి ఏరియాస్ అంతా. లేదు అంటే తెలివిగా ఉండాలి, జస్ట్ ఎంజాయ్ చేస్తామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలన్నమాట. ఓవర్గా కూర్చొనేసి సొల్లంతా వేస్తూ ఉన్నారా, బిల్ ఆటోమేటిక్గా మీకు కళ్ళు తెరిపించేస్తుంది. మీరు వచ్చి నిలబడుకొని చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఒక్కొక్క దాని దగ్గర ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది అనమాట. బిల్స్ అంతా ఎక్స్ట్రా చేయడానికే చూస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $20 బిల్ ఉందంటే దాన్ని $200 చేయడానికి ఆ పాప ట్రై చేస్తుంది అనమాట. అవన్నీ ట్రిక్స్. మ్యాక్సిమం అడల్ట్ లైఫ్, కిడ్స్ లైఫ్, నైట్ లైఫ్, ఫుడ్ స్కామ్స్, నార్మల్ స్కామ్స్ అన్నీ కూడా కవర్ చేశానని అనుకుంటా ఉన్నాను. మేబీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. మనక యూట్యూబ్లో అవి ఇవి చేత కాదు, ఎట్లా ట్రిప్పులు జాలీ వేస్తా అన్నీ బెస్ట్ మూమెంట్స్గా కవర్ చేయడం తప్ప ఇంకేం లేదు. మేబీ టైంపాస్ అయింది అనుకుంటే నేను హ్యాపీ, మీరు హ్యాపీయే. చూద్దాం నెక్స్ట్ ఇంకేం చేస్తాం అనేసి. అసలు ఈ బ్లాగ్ అని తీద్దాం అనేసి ఐడియా లేదు, బట్ ఎట్లో అయిపోయిందనమాట. హోప్ బోర్ కొట్టకుండా సుత్తి కొట్టకుండా ఉంటాననేసి అనుకుంటా ఉన్నాను నా కోచ్ పనులతో. జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తా అట్లా ఇట్లా అన్ని పనులు చేసుకుంటే జాలీగా ఉన్నాం. ఓ పిగ్గా ఎవరైనా చూసునింటే వీడియోలు చాలా థ్యాంక్స్ అనమాట. దాని మించి ఇంకేం చెప్పలేను. బట్ హోప్ వీడియోలో అన్నీ A to Z కవర్ చేశాను అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి అంతే, ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు అది మాత్రం చెప్పగలుగుతా. దాని మించి ఇంకేంటో ఎంజాయ్ చేయండి.